హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి ప్రయత్నించారు. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నారని మంత్రుల ముందే కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేశారు. ఘటనపై మంత్రులు తీవ్ర స్థాయిలో ఖండించారు. కుట్రలో భాగంగానే కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, చర్యలు తప్పవని హెచ్చరించారు మినిస్టర్స్. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారు. ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావని బూతులతో రెచ్చిపోయారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకున్నారు కౌశిక్ రెడ్డి. సంజయ్ మైక్ లాక్కునే ప్రయత్నాలు చేశారు. సంజయ్ చేయిని పలుసార్లు తోసేశారు కౌశిక్ రెడ్డి. స్టేజ్ పై ఇతర ఎమ్మెల్యేలు అడ్డుకున్నా సంజయ్ పైకి దూసుకెళ్లారు కౌశిక్ రెడ్డి. కౌశిక్ రెడ్డి తీరుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాజకీయాలకు అతీతమైన మీటింగ్ లో పార్టీ ప్రస్తావన ఎందుకని ప్రశ్నించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన చూడలేదన్నారు ఉత్తమ్. మాట్లాడే ముందు మీరు ఏ పార్టీని అడగలేదే, రమణ గారు మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే, కౌశిక్ రెడ్డిని మాట్లాడే ముందు ఏ పార్టీని అడగలేదే. ఇటువంటి వారు చేసిన ప్రవర్తన చాలా, ఇది రాజకీయాలు ఎవరున్నా ఇది ఖండించదగ్గ విషయం చెప్పి నేను మనం చేస్తున్నాను. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి శ్రీధర్బాబు. ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటే సహించేది లేదన్నారు. ఘటనపై కేసీఆర్, కేటీఆర్ స్పందించాలన్నారు పొన్నం ప్రభాకర్. ఈ తమాషా దూషణకు రాలా, ఈరోజు ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం, వారి ప్రవర్తనను ఖండిస్తా ఉన్నాం. ప్రజలకు సంబంధించి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా గొంతు విప్పించే ఒక అవకాశం ఎప్పుడు కూడా మాకు కలగలేదు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు. రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటాం. పార్టీలు మారినోళ్లే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది, మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇవాళ ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జగిత్యాలను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ తోనే కలిసి పనిచేస్తున్నానన్నారు ఎమ్మెల్యే సంజయ్. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. తనను అడ్డుకునే అర్హత కౌశిక్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే సంజయ్. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడైన కౌశిక్ రెడ్డి నన్ను ఏమాత్రం అడిగే హక్కు లేదు, తనకే కాదు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎవరు కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ నాయకులను చేర్చుకున్నది, కమ్యూనిస్టు పార్టీ నాయకులను చేర్చుకున్నది, తెలుగుదేశం పార్టీలను చేర్చుకోకుండానే మంత్రి పదవులు ఇచ్చింది, కాంగ్రెస్ను ఖాళీ చేసింది. కాబట్టి నేను ఈ సందర్భంలో పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం అత్యంత ఎక్కువ చేసింది ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నేతృత్వంలో. కాబట్టి వారు ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగే అర్హత లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీటింగ్ మొదలయ్యే ముందు కూడా కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. ప్రోటోకాల్ లేదంటూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ను అడ్డుకున్నారు. కౌశిక్ తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చోదన్నారు హస్తం నేతలు. మీడియాలో హైలైట్ అవ్వడానికి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు.